finally it happened. Cameraman, can you show me, please? Thank you. Okay, finally it happened. Some are emotional moments. నాకు దేవుడి మీద పెద్ద నమ్మకం లేదండి. నాన్నగారు వచ్చి ఇందాక హనుమ వెనకాల ఉంటాడు, గుండె తట్టి నడిపిస్తాడు అని చెప్పారు. ఇలా అయిన వెంటనే కోపం వచ్చింది, ఇదేనా నడిపించేది అని. మా ఆవిడకి హనుమంతుడు అంటే చాలా చాలా ఇష్టం. ఫ్రెండ్ లాగా బిహేవ్ చేస్తుంది, మాట్లాడుతూ ఉంటుంది. మా ఆవిడ మీద ఒకటి కోపం వచ్చింది, ఏంటి ఇదేనా చేసేదని. ఓకే, లెట్స్ సీ. ఓకే, కమింగ్ టు ద పాయింట్. నా చిన్నప్పటి నుంచి నేను చాలాసార్లు చెప్పాను, నాకు రామాయణం అన్నా మహాభారతం అన్నా నాకు చాలా ఇష్టం అని. మహాభారతం తీయడం నా డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఆలోచిస్తూ ఉన్నాను. ఈ సినిమా మొదలుపెట్టినప్పుడు కూడా రామాయణంలో ఒక ముఖ్యమైన ఘట్టాన్ని తీస్తానని నేను అనుకోలేదు. బట్ ఒక్కొక్క సీను రాస్తుంటే, ఒక్కొక్క డైలాగ్ రాస్తుంటే, ఒక్కొక్క షాట్ ఊహించుకుంటుంటే ఐ ఫెల్ట్ అంటే అదొక ఎథీరియల్, నేను నేల మీద నడవట్లేదు, ఎక్కడో గాలిలో ఉన్నానన్న ఫీలింగ్ వచ్చిందండి. అండ్ ద ఫస్ట్ డే మహేష్ని రాముడి వేషం వేసి తీసుకొచ్చి ఫోటో షూట్ చేస్తుంటే ఐ హ్యాడ్ గూస్ బంప్స్. అంటే నాకు నేనే ఒక సగం దీంట్లో ఉన్నానంటే, అంటే మహేష్ కొంటిగా ఉంటాడు, కృష్ణుడి కరెక్ట్గా సెట్ అవుతాడు. రాముడు లాంటి ప్రశాంతమైన క్యారెక్టర్కి మహేష్ సూట్ అవుతాడని ఒక డౌటు, ఖచ్చితంగా సూట్ అవుతాడని ఒక నమ్మకం. ఆ రెండిట్ల మధ్యన ఊగిసలాడుతా వి డిడ్ ద ఫోటో షూట్. ఆ ఫస్ట్ ఫోటోని నా వాల్ పేపర్ కింద పెట్టుకొని మళ్ళీ పొరపాటున ఎవరన్నా చూసేస్తారేమో అని చెప్పి తీశాను అది. వీ హ్యాడ్ ఎ గ్రేట్ టైమ్ అండి షూటింగ్ ఫర్ దిస్ ఎపిసోడ్. ఒక 60 days షూట్ చేసాం, రీసెంట్గానే కంప్లీట్ అయింది. ఎవ్రీ డే వాజ్ ఎ ఛాలెంజ్. అంటే ఆ ఎపిసోడ్లో ఒక్కొక్క సబ్ ఎపిసోడ్, ఇట్స్ ఎ లాట్ ఆఫ్ సబ్ ఎపిసోడ్స్ ఇంటూ వన్ ఎపిసోడ్. ఒక్కొక్క సబ్ ఎపిసోడ్ ఒక సినిమా లాగా. ప్రతిదీ కొత్తగా ఆలోచించాలి, ప్రతిదీ కొత్తగా ప్లాన్ చేయాలి, ప్రతిదీ కొత్త ఛాలెంజెస్ అన్నీ కూడా దాటుకుంటా వి కంప్లీటెడ్ షూట్ ఆఫ్ దట్ సీక్వెన్స్. I think that will be one of the most memorable sequences of my films, and definitely Mahesh's film also, I think it will be the most memorable. మీరు ఊహించినంత అందంగా ఉంటాడు, మీరు ఊహించినంత పరాక్రమంగా ఉంటాడు, మీరు ఊహించినంత దయార్ద్ర హృదయంతో ఉంటాడు, మీరు ఊహించినంత కోపంగా ఉంటాడు. సో అన్ని రసాలు చూపించాడు రాముడిగా. అండ్ ఐ థింక్ I'm so lucky to shoot this episode. Of course, we want to see the trailer once again. I am also waiting for it. I'm just waiting for the green signal from the team. A green signal vachina ventane we will start the trailer again. Okay, నాంగారండి ఒకసారి మీ హనుమ కాపాడాడు అనుకుంటే ఈసారి మా ఆవిడ హనుమ కాపాడతాడో లేదో చూద్దాం. ఓకే,
ప్లే. మోగొద్దు. అందరికీ నమస్కారం అమ్మా. అందరికీ నమస్కారం. మైక్ వాల్యూమ్. హలో, మైక్ వాల్యూమ్, మైక్ వాల్యూమ్, మైక్ వాల్యూమ్, మైక్ వాల్యూమ్. అందరికీ నమస్కారం. చాలా రోజులు అయిపోయింది బయటకు వచ్చి. కొంచెం కొత్తగా ఉంది కానీ చాలా బాగుంది మిమ్మల్ని కలుసుకోవటం. మళ్ళీ స్టేజ్ మీదకి సింపుల్గా నడిచొస్తాను సార్ అన్నారు. కుదరదన్నారు. చూశారుగా ఎంట్రీ ఎలా ప్లాన్ చేశారో. సరే సార్, సింపుల్గా నా స్టైల్లో ఒక బులుగు చొక్కా వేసుకొని ఈవెంట్కి వస్తాను. కుదరదన్నారు. చూశారుగా డ్రెస్సింగ్ ఎలా సెట్ చేశారు. అదేంటండి గుండీలు లేవు, ఒక 2-3 బటన్స్ అని ఇవ్వండి అన్నాను. కుదరదన్నారు. స్టైల్ ఇంతేనమ్మా అంట. ఇంకా నయం చొక్కా లేకుండా రమ్మన్లా. నెక్స్ట్ అదేనేమో. ఇదంతా మీకోసమే. మీరందరూ ఓపిక మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అప్డేట్ అప్డేట్ అని అడిగారుగా, ఎలా ఉంది అప్డేట్? మండైలోకే చెప్పాలి. దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది నాకు కూడా. నాన్నగారంటే నాకెంత ఇష్టమో మీ అందరికీ తెలుసు. ఆయన చెప్పే ప్రతి మాట వినేవాడిని, ఒక్క మాట తప్ప. ఆయన ఎప్పుడు నన్ను ఒక పౌరాణికం సినిమా చేయమని అడిగేవారు. నువ్వు గెటప్ల్లో చాలా బాగుంటావురా,
ఒక సినిమా చేయి అని ఎప్పుడు అడిగేవారు. ఆ మాట ఎందుకో నేను ఎప్పుడు వినలేదు. ఇవాళ నా మాటలు ఆయన వింటూ ఉంటారు. ఆయన ఆశీస్సులు ఎప్పుడూ మనతోనే ఉంటాయి. ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్. ఒక రకంగా చెప్పాలంటే వన్స్ ఇన్ అ లైఫ్ టైం ప్రాజెక్ట్. దీనికి ఎంత కష్టపడాలో అంత కష్టపడతాను. I'll make everyone proud. Most importantly, I'll make my director the most proud. వారణాసి రిలీజ్ అయినప్పుడు మాత్రం the whole of India will be proud of us. ఇది టైటిల్ అనౌన్స్మెంట్ మాత్రమే, ఫస్ట్ రివీల్ మాత్రమే. ముందు ముందు ఎలా ఉండబోతుందో మీ ఊహకే వదిలేస్తున్నాను. మీ సపోర్ట్ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. మీ అందరూ ఎంతో దూరం నుంచి ఎంతో కష్టపడి ఎంతో అభిమానంతో ఇక్కడికి వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అనేది చాలా చిన్న మాట. నేనెప్పుడు మిమ్మల్ని పొగుడుతూ పెద్ద పెద్ద మాటలు చెప్పలా. ఎందుకంటే మీరు నాకు చూపించే అభిమానం నేనెప్పుడు అది మాటలతో చెప్పలేను. ఎప్పుడు అంటూ ఉంటానుగా, ఆ మాటే చెప్పాలి. చేతులెత్తి దండం పెట్టడం తప్ప నాకు ఇంకేం తెలియదు. మేము ఈ ఈవెంట్ని మీకోసం ఆర్గనైజ్ చేసాం. మీరింటికి జాగ్రత్తగా వెళ్తే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. దయచేసి మీరు ఇంటికి సేఫ్గా వెళ్ళండి ప్లీజ్. మీ ఆశీస్సులు అభిమానం ఎప్పుడు నాతోనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Down.